హాయ్ డార్లింగ్స్, శ్రోతలకందరికీ నా శుభోదయం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ మీరు గెస్ చేయలేరు, గుణసంధి. ఎస్, ఇక మీద నుంచి మంత్లీ వన్స్ అయినా ఈ గ్రామర్ రిలేటెడ్ వీడియో, మన భాష రిలేటెడ్ వీడియో ఒకటన్నా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసం ఇది మంత్కి ఒకటే ఉంటుంది, కంగారు పడకండి. గుణసంధి డెఫినేషన్లోకి వచ్చేస్తే, అకారానికి ఈ, ఊ, రు అనే సౌండ్స్ యాడ్ అయినప్పుడు, ఆ పదాల అచ్చులు యాడ్ అయినప్పుడు ఏ, ఓ, అర్ అనే సౌండ్స్ అక్కడ వస్తాయి, ఆదేశంగా వస్తాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదే. యాజ్ ఇట్ ఈజ్ డెఫినేషన్ చదవాలంటే, అకారానికి ఈ, ఊ, రూలు పరమైనప్పుడు ఏ, ఓ, అర్లు ఆదేశంగా వస్తాయి. దాన్నే గుణసంధి అంటారు. ఇక్కడ వర్డ్ చివర ఉన్న సౌండ్ అంటే ఒక వర్డ్నే రెండు భాగాలు చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ వర్డ్ చివరి అక్షరం ఆ సౌండ్ వచ్చినట్టయితే, ఆ సెకండ్ వర్డ్ తాలూకు మొదటి అక్షరం ఈ కానీ, ఊ కానీ, అరు కానీ ఈ మూడిట్లో ఏదైనా సౌండ్ పలికినట్టయితే, ఆ రెండు కలిసినప్పుడు ఆతో ఈ కలిస్తే ఏ, ఆతో ఊ కలిస్తే ఓ, ఆతో అరు కలిస్తే అర్ అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఒకసారి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. ఇక్కడ ఆ అనే సౌండ్కి ఊ అనే సౌండ్ యాడ్ అయింది కాబట్టి అది రెండు కలిసినప్పుడు సూర్యోదయం అయింది. సో దీన్ని విడదీసేటప్పుడు సూర్య ప్లస్ ఉదయం అని రాస్తాం. అలాగే రాజేంద్రుడు, గజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు ఈక్వల్స్ టు రాజేంద్రుడు అవుతాడు. అలాగే గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. నెక్స్ట్ మహర్షి, మహా ప్లస్ ఋషి. రెండు మిక్స్ అయినప్పుడు, రెండు కలిపినప్పుడు మహర్షి, అర్ అనే సౌండ్ వచ్చింది చూసారా. కరెక్ట్గా గుర్తు చేసావు. గీతోపదేశం, గీత ప్లస్ ఉపదేశం, అది కూడా గుణసంధిలోకి వస్తుంది.